మార్కెట్కి వెళ్ళి మా వారు చూడండి చేపలు ఎలాంటివి తెచ్చారో. ఇప్పుడు కడిగి మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ జిలేబీలు అంటారు వీటిని. ఈ ఫ్రైకి చాలా బాగుంటాయండి. మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం కడిగి. ఆల్రెడీ వీటిని బాగా తోలు తీపిచ్చారు, నల్లగా ఉంటుంది అది తీగిపోతే. ఇలా చేసుకుంటే బాగుంటుంది ముక్క. మనం దీంట్లో వేసి ఉప్పు పసుపు వేసి కానీ రుద్దుకుంటే నీసు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. ఉప్పు నేరే తప్పక మనము ఎప్పుడైనా ఈ నలుపు ఉండకూడదండి. ఇది ఉందంటే మనకి నీసు వాసన ఎక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని చేప చేయాలి మనం. ఈ నలుపు అంతా తీసేసుకోవాలి గుర్తుకునేటప్పుడే. ఇది భలే స్మెల్ వస్తుంది నీసు వాసన. పసుపు వేసి ఇలా రుద్దాలండి. పసుపు వేసి రుద్దుకుంటే మనకేంటంటే నీసు వాసన రాదు. గుంటల్లో బతికే చేపలు కదా, దేనికైనా మంచిదే. పసుపు నిమ్మకాయ వేయాలి అసలు చేప రుద్దుకునేటప్పుడు. పొట్టలో అదంతా క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా లోపల వాళ్ళు ఎంత బాగా చేసి ఇచ్చినా మనకి ఇది ఇలా వస్తుంది. ఇదంతా నీట్గా తీసుకుంటే చేప నీట్గా ఉంటుంది, మనకి ఎక్కువ స్మెల్ రాదు. ఇలా రావాలి లోపల. కడుపు నిమ్మకాయ పిండుకోవాలండి. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే స్మెల్ ఏమి రానివ్వదు. ఇవ్వండి, నిమ్మకాయ వేసి ఇలా రుద్దుకొని పెట్టుకోవాలి. వీటిని నీట్గా కడుక్కున్నామండి. ఇదిగో ఇలా వచ్చినాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మసాలాలు వేసి కలిపి పెట్టుకుందాం. కారం పసుపు కొంచెం వేసి దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం తెల్లగడ్డలు నూరుకొని రోట్లో వేసి నూరుకుందామండి. దాన్ని బాగుంటుంది. దాన్ని జీపిపోతే అల్లం వేసి నూరుకుందామండి. ఇప్పుడు మనం ఇలా నూరు వేసుకుంటే బాగుంటుంది రోటిది. తొక్కు తీసి దంచుతారండి. తొక్కుతో వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలాగే దంచుతుంటాను. ఎప్పుడు అది ఏదన్నా అవసరమైన దానికే తీస్తాను, కానీ ఇంపార్టెంట్ ఎప్పుడు తీయను. ఇప్పుడు తెల్లగడ్డలు వేస్తున్నానండి. తెల్లగడ్డలైనా నేను పొక్కు తీయను. ఈ తొక్కుతో తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది. అందుకే 90% తొక్కు తీయమండి. ఎప్పుడూ ఇంకేదన్నా అవసరం అనుకుంటే తీస్తాను, కానీ లేకపోతే తీయం. ఇలాగే నూరుతాను. మిక్సీకైనా ఇంతే, రోట్లో అయినా ఇంతే. కారం పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్, ఇది మనం నూరాను కదా రోట్లో, అది కొంచెం 2 రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను అండి. దీని ఫ్లేవరు వాటికి వస్తే బాగుంటుంది. కరివేపాకు వేసాను కదండి. ఇప్పుడు కొత్తిమీర, ఈ 2 వేసుకుంటే దీనికి మంచి ఫ్లేవరు, స్మెల్ బాగుంటుంది. మనం తినడానికి నీసు వాసన కూడా అనిపించదు. దానికోసమే ఇది ఫ్రై కోసం. ఇదంతా ఎందుకు అనుకోవద్దు, చాలా బాగుంటుంది. కార్న్ ఫ్లోరు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక్కకి ఇది అంటుకుంటే బాగుంటుందండి. ఎగ్గు 1 వేస్తాను. ఇదిగండి, మనం అవన్నీ వేసిన తర్వాత ఇది ఇలా వచ్చింది. ఈ 1 గంట నానాలి, మనకి బాగా వస్తుంది. సరిపోక 2 కలిపానండి. 2 కలుపుకుంటే మనకి అంతా కూడా బాగా మసాలా అవన్నీ పడతాయి. ఇవి కొంచెం పెద్ద చేపలు, ఇవి కొంచెం చిన్న చేపలు డివైడ్ చేశాను. ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేపుకొని కూడా అట్లా ఉంటాయండి. 10 రోజుల దాకా ఉంటాయి. ఇట్లా చేసి పెట్టుకున్న చేప ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేపి ఇవ్వచ్చు మనం. చూడండి ఇలా వచ్చింది. ఇది 1 గంట నానిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే ఇట్లా మనం కలిపి ఇదంతా చేసి పెట్టుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే 10-15 రోజులైనా ఏం కాదు. ఇన్ని రోజులు ఎందుకు, అప్పటికప్పుడు వేపుకోవచ్చు కదంటే అలా కూడా వేపుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కావాలన్నా మనం కావాలన్నా ఏ పచ్చడి చేసుకున్నా పప్పు చేసుకున్నా ఇలా వేపుకుంటే 2 చేపలు వేపుకుంటే తినేయచ్చు కదా ఒక మనిషి. అందుకు ఇలా తీసుకుంది. ఈసారి పెద్ద చేపలు తెస్తానండి. ఈసారి చిన్నవి తెచ్చారు మా వారు, అందుకే ఇలా చేసాను. వీటిని 1 గంట నాననిచ్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్. ఇది
ఆగిందండి ఇప్పుడు. చేపలు కొంచెం వేగినాయండి. ఈ పక్క రెండో పక్కకి తిరిగేస్తున్నాం మనం ఇప్పుడు. వేగిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్నాం దీన్ని. చాలా చాలా రిచ్గా ఉంటుందండి ఈ చేప. చూపించాను కదా, మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా వచ్చినాయి. చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ జిలేబీ చేపలు ఇవి ఫ్రైకే బాగుంటాయి, కర్రీకి బాగోవు. ఒకసారి 1 కేజీ తెచ్చి మనం కడిగి ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకుంటే మ్యారినేట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చేప ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. వేడి వేడి చేప ఫ్రై రెడీ. తిందామా?